అండి వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. నిఫ్టీ ఇవాళ మూమెంట్ ఎలా జరిగింది చూద్దామండి. ఇక్కడ ఓపెనింగ్ వచ్చేసి అరౌండ్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి మనకు క్లోజింగ్ వచ్చేసి 25,840 దగ్గర క్లోజ్ అయింది. మన సపోర్ట్ లెవెల్ని జస్ట్ టచ్ చేసి మళ్ళీ కన్సాలిడేషన్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ 25,960 రెసిస్టెన్స్ అండ్ 25,840 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అకార్డింగ్ టు ఫిబ్రవరి ట్రేస్మెంట్ 0.5 లెవెల్ ఇన్ డే టైం ఫ్రేమ్. సో రేపటి నిఫ్టీ మూమెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ 0.5 to 0.6 లెవెల్ని టచ్ చేసింది కాబట్టి బులిష్ సైడ్ కనుక చూసుకునేది ఉంటే మనకి ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చేది ఉంటే 25,920 వరకు రావచ్చు. ఇది కూడా అయిన తర్వాత మనకి నెక్స్ట్ రేంజ్ వచ్చేసి 25,960. ఇన్ కేస్ ఇది కూడా స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజింగ్ ఇచ్చేది ఉంటే మనకి ఫైనల్ టార్గెట్ వచ్చేసి 26,000 బుల్లిష్ సైడ్. ఇంకా బేరీ సైడ్ చూసుకునేది ఉంటే ఆల్రెడీ 0.6 లెవెల్ని టచ్ చేసింది కాబట్టి ఇన్ కేస్ 0.6 లెవెల్ని కనుక బ్రేక్ డౌన్ చేసేది ఉంటే మనకి స్ట్రాంగ్ బేరిష్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. దట్టు మనము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఆ లెవెల్ వచ్చేసి 25,777. బట్ అది రాకముందే మనకి 25,795 దగ్గర మాత్రం కాస్త కన్సాలిడేషన్ జరగాలి. 25,795 to 25,800 ఈ లెవెల్లో కాస్త కన్సాలిడేషన్ జరిగిన తర్వాత మనకి బ్రేక్ డౌన్ ఇచ్చేది ఉంటే 25,377 వరకు రావచ్చు. అండ్ ఫైనల్ టార్గెట్ డౌన్ సైడ్ వచ్చేసి 25,725. సో బేరిష్ వచ్చేసి 25,725 అండ్ బుల్లి సైడ్ వచ్చేసి 26,000. అండ్ కాస్త ఈ గ్యాప్ ఫిల్లింగ్ అయితే కావాలి, అది వచ్చేసి ప్రాపర్ 26,025 వరకు. సో రేపటి కన్సాలిడేషన్ లెవెల్స్ వచ్చేసి ఇవాళటి రేంజే అండి, 25,920 to 25,840. ఈ రేంజ్లో కనుక మనకు సపోర్ట్ టు రెసిస్టెన్స్ కనుక సెటప్ ఫామ్ అయ్యేది ఉంటే ట్రేడ్ తీసుకోవచ్చు, లేదంటే ట్రేడ్ ఈ రేంజ్లో మాత్రం అవాయిడ్ చేయడం బెటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.